నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే అక్రమాలకు, దౌర్జన్యాలకు పాల్పడ్డారో వారందరిపైన కూడా చర్యలు ఉంటాయని చెప్పి ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలాసార్లు చెప్పడం చూసాము. మరి ఇప్పటికే కొందరిని కొన్ని స్కామ్లో అరెస్ట్ చేసే సంఘటనలు కూడా చూస్తున్నాము. ఇదిలా ఉంటే మరి మొత్తానికి శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి డబ్బులు వసూలు చేసినందుకు కానీ మాజీ మంత్రి విడుదల రజని మరిది అయినటువంటి గోపిని అరెస్ట్ చేశారు. దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. సార్ నమస్తే. నమస్తే. మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత విడుదల రజని, అదేవిధంగా ఆమె మరిది అయినటువంటి విడుదల గోపి, వీళ్ళే కాకుండా ఐపీఎస్ పల్లె జాషువా, వీళ్ళందరూ కలిపి శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి దాదాపు 2,20,00,000 రూపాయలను వసూలు చేసినట్లు చాలా ఆరోపణలు చూసాం సార్. మొత్తానికి దీనిపైన అయితే సిఐడి కేసు కూడా పెట్టింది. కేసు పెట్టిన తర్వాత విడుదల రజనీ గారు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మరి మొత్తానికి ఈ కేసులో విడుదల రజనీ మరిది అయిన గోపిని అరెస్ట్ చేశారు. ఏ విధంగా చూడాలండి? జనరల్గా ఏంటంటేనండి, అక్రమాలకి అడ్డాగా మారింది గత ప్రభుత్వం. అడ్డా అని కూడా అనలేం, కానీ అదొక కంకర రాళ్లతో, బండలతో ఒక సామ్రాజ్యాన్ని నిలుపుకున్నారు. ఆ కంకర రాళ్ళని ఒక్కొక్కటి తొలగించడానికి, ఎందుకంటే అవి తొలగిస్తేనే బండారాలన్నీ బయటపడి ప్రభుత్వం బాగుపడి రాష్ట్రంలో ఏవైతే ప్రజలకి అన్యాయం జరిగిందో, ఎవరైతే మేము నమ్మాము మాకు వాళ్ళే చేస్తారు అని నమ్మిన వాళ్ళు ఇంకా నినాదాలు చేస్తూ వాళ్ళు ఉంటేనే బాగుంటుంది, మీరేం చెయ్యట్లేదు అని ఎవరైతే నిందిస్తున్నారో వాళ్ళకి నిజాలు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. అలాంటి ప్రక్రియలో భాగంగా మనుషుల్ని బెదిరించి, విజిలెన్స్ ఆఫీసర్లు అని చెప్పి బెదిరించి 2,20,00,000 రూపాయలు తీసుకొని, అంటే అధికారం మన చేతిలో ఉంది, మనం ఏం చేసినా చెల్లుతుంది, 4 ఏళ్లలో మనల్ని ఎవరు పట్టుకోలేరు, ఈసారి 175 స్థానాలు నావే, ఇంకొక 30 ఏళ్ళు నేనే సీఎం అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో కళ్ళు మూసుకొని హాయిగా ప్యాలెస్లో పడుకుంటే వీళ్ళ పాటికి వీళ్ళు చేసుకుంటూ పోయారు. అది నేను మాట్లాడుతున్నది కాదు, మీరు కళ్ళారా చూడొచ్చు. నేను ఒక సిటిజన్గా నేను చూసింది మాట్లాడుతున్నాను. నేను చూసింది మాట్లాడింది నిజమా కాదనేది మీరు చూడండి, మీకు తెలుస్తుంది. ఆయన కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతుండి కళ్ళు మూసుకొని ఎవరు చూడట్లేదు అని అనుకున్నట్టు, సరే 4 ఏళ్ళు గడిచింది, వీళ్ళు గెలిచారు, ఇప్పుడు కూడా మమ్మల్ని ఎవరు పట్టుకోలేరు, మా మీద దొంగ కేసులు పెట్టారు, కావాలని మమ్మల్ని ఇరికించారు, మేము ఎవరిని బెదిరించలేదు, విజిలెన్స్ అధికారులుగా అసలు మేము వెళ్ళలేదు అని మాట్లాడిన వాళ్ళలో A1గా చేర్చింది విడుదల రజనీని. వాళ్ళ మరిదిని A3గా చేర్చారు, A4గా రామకృష్ణని, A2గా ఐపీఎస్ అధికారిని చేర్చారు. సో ముందు A3ని పట్టుకుని, ఎందుకు A1ని A2కి నోటీసులు పంపించకుండా A3ని పట్టుకున్నారన్న ప్రశ్న చాలామందికి వస్తుంది. మరిదిని పట్టుకుంటే విషయాలు తెలుస్తాయి, ఎందుకంటే బెదిరించింది ఫస్ట్ ఆయన, బెదిరించడానికి చెప్పింది రజనీ గారు. పోలీసులు సహకారం లేకుండా వెళ్ళి చేయలేరు కదా, విజిలెన్స్ అధికారి అంటే వెనకాల పోలీసులు ఉండాలి, ఐపీఎస్ అధికారి ఖచ్చితంగా ఉండాలి దానికి అన్ని. సో ముందు గోపిని పట్టుకుంటే తీగలాగితే డొంక కదిలినట్టు ఈయన నుంచి అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది అని. సో ఇక్కడ నేను పోయినసారి కూడా చెప్పాను, శిశుపాలుడు 108 తప్పులు చేసేంత వరకు కృష్ణుడు ఎలా వెయిట్ చేశాడో, జగన్ గారిని డైరెక్ట్గా తీసుకొని లోపని పెడితే వీళ్ళ కిందుండే వాళ్ళందరూ మా నాయకుడిని కక్షగట్టి అరెస్ట్ చేయించారు, మీరు రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తాము, బస్సులు తగలెట్టేస్తాము, మత కల్లోహాలు చేస్తాము, బికాజ్ వాళ్ళు అలాంటి పనులు చేసే వాళ్ళే, అలాంటి చర్యలు ఏమైనా జరుగుతాయి అన్న ఉద్దేశంతో ఆయనకి సపోర్ట్ అనేది ఉండకూడదు. ఎందుకంటే ఆయన కింద నియోజకవర్గంలో ఎంతమంది మంత్రులుగా చేశారో అంతమందిలో 70% ఆఫ్ పీపుల్ ఆర్ కరప్టెడ్. మిగతా 30% వాళ్ళు సేవ చేయాలనుకున్నారు, రాజకీయంలో వాళ్ళకి నూతన అడుగులు వేశారు, వాళ్ళకి ఇంకా పాపం అంత బ్రెయిన్ ఎదగల, దోచుకున్నారు కానీ బ్రెయిన్ ఎదగలేదు. కానీ ఈ 70% కరప్టెడ్ పీపుల్ ఆయన కనుసైగల్లోనే జరిగాయి పనులన్నీ, ఆయనకు తెలియకుండా జరిగాయి అంటారు. ఎవరైనా నమ్ముతారా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరిగాయంటే? లేదు కదా. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయంలో కూడా ఎంత పగడ్బందీగా తీసుకొచ్చి లోపల పెడితే అందరూ హర్షధ్వానాలు వ్యక్తం చేశారు, కానీ అయ్యో కావాలని అరెస్ట్ చేయించారని ఒక్కరు మాట్లాడాల. ఇప్పుడు వీళ్ళకి అరెస్ట్కి రంగం సిద్ధమవుతుంటే ఒక్కొక్కరు వచ్చి మమ్మల్ని కావాలని ఇరికిస్తున్నారు, రోడ్డు మీద పడుకొని ధర్నాలు చేయడాలు, కావాలని హౌస్ అరెస్టులు చేస్తున్నారు, ఇంకా నోటికి మనం జీవితంలో వినని బూతులన్నీ మాట్లాడడం, విమర్శించడం,
సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉండనివ్వండి, ఇంకొకరు ఉండనివ్వండి, ఇంకొకరు ఉండనివ్వండి, ఆ పదవికి వాల్యూ ఇస్తూ మాట్లాడుతున్నారా? ఆ పదవిలో ఒక మనిషి ఉంటే ఏకవచనంతో ఎలా మాట్లాడుతున్నారు? మాట్లాడలేక నా కూటమి ప్రభుత్వం కూడా మీరు చేసిన అక్రమాలని రోజుకొకటి వెలుగులోకి తీసుకొచ్చి ప్రజలకి కళ్ళకి కట్టినట్టుగా అక్కడ చూపిస్తుంటే దాన్ని మీరు ఎలా సమర్థించుకోగలుగుతున్నారని నేను అడుగుతున్నాను. సార్ మీరు అన్నట్లుగానే ఇప్పుడు ప్రస్తుతం లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి ఉన్నారు రాజకేశ్ రెడ్డి. అదేవిధంగా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ముంబై నటి జత్వాని కేసులో అరెస్ట్ అయి ఉన్నారు. ఈ రోజు చూసుకున్నట్లయితే గోపి అరెస్ట్. ఈ అరెస్టులన్నింటినీ కూడా వైసీపీ ఖండిస్తుంది. ఎందుకని ఖండిస్తుంది? పక్కా ఆధారాలతో వాళ్ళు ఏం చేశారో కూడా రిమాండ్ రిపోర్ట్లో కానివ్వండి, వాస్తవాలు అన్నీ కూడా ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారు. మరి ఎందుకని వైసీపీ ఇటువంటి అరెస్టులన్నీ కూడా అక్రమ అరెస్టులు, లేదు అంటే వీటిని కావాలనే కక్ష సాధింపు చర్యలుగా చేపడుతున్నారు? ఏంటి అసలు? కక్ష సాధింపు చర్యలు అనేది అదే చెప్పాను కదండి, నోరుంది కదా, నరం లేని నాలుక 100 మాట్లాడుతుంది ఫస్ట్. ఓకే, సో నోరుంది కదా అని చెప్పి ఏవి పడితే అవి చెప్తే నమ్మేంత స్టేజ్లో ఇప్పుడు ప్రజలు లేరు. మీరు 4 ఏళ్లలో ప్రభుత్వం ఏం చేసిందో చెప్పమని చెప్పండి. ఉద్యోగ అవకాశాలను కల్పించిందా? మద్యపానంతో పెద్ద స్కామ్ చేసి ప్యాలెస్లో డబ్బులు పంపించుకొని పెద్ద పెద్ద కోటలు కట్టుకొని వాళ్ళ పిల్లలు ఒక్కరైనా ఇండియాలో చదువుతున్నారండి? ఈ కేటగిరీలో ఉండేవి ఎవరైనా చదువుతున్నారా? ఒక్కరు లేరు. సెకండ్, ఇప్పుడు ఒకరి తర్వాత ఒకటి అరెస్ట్ ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళ వల్ల రాష్ట్రంలో జరిగిన అన్యాయం అది. కక్ష సాధింపు చర్యలతో అరెస్ట్ చేస్తే మీ దగ్గర ప్రూఫ్లు చూపించండి. వాళ్ళకి అధికారం ఉంటుంది కదా, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకంటూ కొంచెం అధికారం అనేది ఉంటుంది. అది ఏంటి? ప్రూఫ్లు చూపించాలి. కావాలని వీళ్ళు మీడియాకు వచ్చి చూపించమనండి. కావాలని కూటమి ప్రభుత్వం మేము తప్పు చేయకపోయినా కక్షగా మా మీద గ్రడ్జ్ కట్టి మేము ఎట్లయినా లోపల ఉండాలి, ఊసలు లెక్క పెట్టాలి అని చెప్పి చూపిస్తుందని ప్రూఫ్ చూపిమనండి. మాట్లాడమనండి ఒక్కరినైనా వచ్చి. ఇప్పుడు మాట్లాడమనండి రోజా గారిని, ఇప్పుడు మాట్లాడమనండి విజయ రజని గారిని, ఇప్పుడు మాట్లాడమనండి జగన్మోహన్ రెడ్డి గారిని. హెలికాప్టర్లలో వచ్చి చేతులుప్పి నవ్వడం కాదు, ఇప్పుడు మాట్లాడమనేది ప్రెస్ మీట్ పెట్టి బట్టలుడ తీసి కొడతానని చెప్పారు కదా పోలీసులందరినీ. ఇప్పుడు మాట్లాడమనండి మీ నాయకులు చేసిన పనికి ఎవరిని బట్టలుడదీసి కొడతాడు అనేది. కరెక్ట్ ఆర్ నాట్? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఎందుకు ఏ కారణం లేకుండా వచ్చేసి గల్లా పట్టుకొని పోలీస్ స్టేషన్ కన్నా ఎందుకు తీసుకోపోతారు? విడుదల రజనీ గారు చేసిన మాటలు, చెప్పిన మాటలు ప్రజలకి తెలీదా? ఇంటర్వ్యూలో కూర్చొని చెప్పిన మాటలు ఎవరికి తెలీదా? నెక్స్ట్ రెడీగా ఎవరైతే వీళ్ళ కార్యాలన్నిటికీ కార్యరూపం దాల్చడానికి ఉంటారు కదా వ్యక్తులు, వాళ్ళు అరెస్ట్ అవుతారు. ఎందుకంటే లెవెల్ 1 అరెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. లెవెల్ 2, లెవెల్ 3 పీపుల్ కూడా ఉంటారు. వీళ్ళని కూడా లోపలికి వేస్తే మిగతా వాళ్ళకి కూసాలన్నీ కదులుతాయి. ఆల్రెడీ భయం పట్టుకుంది. ఎప్పుడు? తిరుమల విషయంలో పైన గోవులు చనిపోతున్నారని అబద్ధం ఆడినప్పుడే భయం పట్టుకుంది. తర్వాత కసిరెడ్డి గారి అరెస్ట్, గోపి గారి అరెస్ట్, వరుసగా అరెస్ట్లు అవుతున్నాయి. వీళ్ళు బయటకు ఎప్పుడు వస్తారో తర్వాత పక్కన పెట్టండి. నెక్స్ట్ రజనీ గారి లోపలికి వెళ్ళేది. మాకు సంస్కారం ఉంది కాబట్టి మేము గారు అనే సంబోధిస్తాం. మీరు ఎంత నీచమైన పనులు చేసినా కూడా మాకు ఆ సంస్కారం ఉంది. మీలాగా కుసంస్కారం లేకుండా మేము ప్రవర్తించాం. మీరు మదం ఎక్కి తల పొగరుతో రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్టు భ్రష్టు పట్టించి నిలువ నీడ లేకుండా చేసి ఇప్పుడు మా మీద విమర్శలు కురిపిస్తున్నారని మాట్లాడుతున్నారు చూడండి. అది ఎంత తప్పు అనేది మీ విజ్ఞప్తికి వదిలేస్తున్నాను. అరెస్టులు కొనసాగుతాయమ్మా. ఎందుకంటే రాష్ట్రం అనేది బాగుపడడానికి వీళ్ళు ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అధికారంలో ఉన్నాం కదా, అధికారం మా చేతుల్లో ఉంది కదా, మేము ఏం పడితే అది చేయొచ్చని వాళ్ళు చేయట్లేదు. ఎందుకంటే ఇంకొక 4 సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్ వచ్చినా కూడా, ఈ 5 సంవత్సరాలు ఎలక్షన్స్ అయ్యాక కూడా, ఈ 5 సంవత్సరాల ఎలక్షన్స్ అంటే 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ క్యాంపెయినింగ్ మొదలు పెట్టుకుంటారుగా. ఈ 5 సంవత్సరాల తర్వాత కూడా నెక్స్ట్ టర్మ్ వీళ్ళు రావాలి అంటే వీళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి వీళ్ళు ఏం చేశారనేది తెలియాలి. ఏమీ చేయకుండా వీళ్ళే వస్తారని అనుకోవడానికి కూడా లేదు. కానీ ప్రక్షాళన అనేది చేశామనుకో, ప్రభుత్వం అనేది నెక్స్ట్ టర్మ్ మారినా కూడా ఆల్రెడీ కొంచెం అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి ఈ 5 ఏళ్లలో దాన్ని మెరుగుపరచడానికి ఉంటుంది ఇంకేదైనా ప్రభుత్వం వస్తే. లేదా కూటమి ప్రభుత్వమే రావాలి అని వీళ్ళు మైండ్గా ఫిక్స్ అయిపోయినారు కాబట్టి బ్లైండ్గా రాష్ట్రానికి చేసి తీరుతారు, చేస్తున్నారు. ఉద్యోగ అవకాశాలు లేని వాళ్ళకి గ్రూప్ 1 గురించి ఒక అవగాహన సభ పెట్టారు. గ్రూప్ 1 ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, గ్రూప్ 4 నోటిఫికేషన్స్ పడుతున్నాయి.
ప్రతి ఒక్క కార్మికుడికి ఉద్యోగం కల్పిస్తామంటున్నారు. అంటే కార్మికుల పిల్లలకి రుణమాఫీలు చేస్తున్నారు. అటవీ శాఖని అభివృద్ధి పరుస్తున్నారు. సమ్మర్లో పక్షులకి జంతువులకి నీళ్లు లేకపోతే ఆ అటవీ శాఖని అంతా పరిశీలించి దాంట్లో కావాల్సిన వసతులన్నీ కల్పిస్తున్నారు. వ్యవసాయదారులకి కావాల్సినవన్నీ కల్పిస్తున్నారు. సో ఇల్లు ఏవైతే వీళ్ళు ప్రమాణం చేశారో ఆ ఇల్లు పట్టాలను దానం చేస్తున్నారు. పెన్షన్ పెంచారు. దొంగ పెన్షన్లు తీసుకోకుండా ఇంటి 100 మీటర్స్ రేడియోస్లోనే పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి రూల్ పెట్టారు. కుల మతాలకు అతీతంగా ఉంటాము అని మాట నెరవేర్చుకుంటున్నారు. మీరు మద్యపాన నిషేధం అన్నారు, మద్యంలోనే స్కామ్ చేశారుగా. ఎవరైతే డబ్బు బాగా ఉంది వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దోచుకోవచ్చు అని చెప్పి దొంగ వేషాల్లో వెళ్ళి డబ్బులు దోచుకున్నందుకే కదా మీ మరిదిని అరెస్ట్ చేశారు రజనీ గారు. మీరేనండి, వెయిట్ చెయ్యండి, ఒక 2 రోజులు వస్తారు లోపలికి, అప్పుడు మాట్లాడండి. ఇన్ని మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడట్లేదో తెలుసా అండి? మాట్లాడితే పాప ఆయనకి మాట్లాడడం తెలియదు కదా, దొరికిపోతాడు, డైరెక్ట్గా అరెస్ట్ వస్తుంది అన్నమాట. సో అందుకని నేను మాట్లాడట్లా. సో ఈ అరెస్ట్లు అనేవి కొనసాగుతాయి. ఎందుకంటే రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచడానికి ఇలాంటి వాళ్ళని ప్రక్షాళన చేస్తే రాష్ట్రం అనేది సుభిక్షంగా ఉంటుంది. ఇంకొకరిని ఇన్ఫ్లుయెన్స్ చేయరు వీళ్ళ మాటలతోటి. మరి మొత్తానికి గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే అక్రమాలకు దౌర్జన్యాలకు పాల్పడ్డారో వారందరికీ కూడా ప్రక్షాళన మొదలైంది రాష్ట్రంలో అని చెప్పి సార్ చెప్తున్నారు. ఈ అరెస్టులు ఇంతటితోనే ఆగవు, ఈ పరంపర కొనసాగుతుందని కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.